ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు. అప్పు తీరలేదు, పంట వండలేదు, అప్పు పెరిగిపోయి ఏమి చేయాలనో దిక్కుదోచక హైదరాబాదులో వచ్చి నైట్ వాచ్మెన్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. బిడ్డ పెళ్లికొచ్చింది, అప్పు తీరలేదు, ప్రభుత్వం సాయం అందలేదు, పంట నష్టం ఇయ్యలేదు, రైతు బీమా పథకం లేదు, పంటల బీమా పథకం లేదు. ఏం చేయాలనో దిక్కుదోరక ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే, మంత్రులను కలుద్దామంటే, ఎమ్మెల్యేలను కలుద్దామంటే, సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయ్యను ఎవరు కలవలేదు, ఎవరికి ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యలే. అన్ని ప్రయత్నాలు చేసిండు, అందరిని కలవడానికి తన ఛాయశక్తుల కృషి చేసిండు. కానీ టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతును కలవలేదు, కష్టాలు తెలుసుకోలేదు. చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి, అట్లయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది, వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్కు, ట్రాన్స్ఫార్మర్ కు సచివాలయం ఎదురుగా ఊరేసుకొని అక్కడనే లింబయ్య ప్రాణాలు వదిలిండు. సచివాలయంలో ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసే అయినా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటలకు ప్రతి పేదవాడిని, అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది. కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే. అందుకే ఏమి చేయాలనో దిక్కుతోచక లింబయ్య అనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి, భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం ఆత్మక్షోభకు గురయ్యేటట్టు చేసిండు. ఇదే కాదు, మాచారెడ్డి ప్రాంతంలో రైతు